రాజానగరం నియోజకవర్గం ఇవాళ గాదరాడ గ్రామంలో సుమారుగా 109 మందికి చెక్కులు పంపిణీ కార్యక్రమం భక్తులు బలరామకృష్ణ గారు వెంకటేశ్వర యాత్రలో జరుగుతుంది. చాలా సంక్రాంతి సందర్భంగా ఇప్పటి వరకు సుమారుగా 16 కోట్ల చిల్లరి రాజానగరం నియోజకవర్గ చెక్కుల రూపంలో బడుగు బలహీన వర్గాలకి అందరికీ అన్ని కులాల మతాలకి సంబంధం లేకుండా పార్టీలకి సంబంధం లేకుండా అందరికీ కూడా సీఎంఆర్ చెక్కులు అందజేసినటువంటి భక్తులు బలరామకృష్ణ గారి ఫ్యామిలీని వాళ్ళ రాజానగరం నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఎలా అభినందనిస్తున్నారంటే సందేశం అక్కడ లేదు. ఇవాళ అతను ఒకటే చెప్పాడు, ఎవరికి ఎక్కడ ఆపద వచ్చినా మీకు ఏ పార్టీలతో సంబంధం లేదు, కులాలతో సంబంధం లేదు, మతాలతో సంబంధం లేదు, మా దగ్గరికి వచ్చి ఫలానా ప్రాబ్లం ఉందంటే కనుక ఖచ్చితంగా మేము స్పందిస్తాం అని రాజానగరం ఎమ్మెల్యే భక్తులు బలరామకృష్ణ చెప్పడం చాలా గొప్ప స్వాగతించే విషయం. ఇవాళ చూసుకున్నట్లయితే కనుక సంక్రాంతి సందర్భం, ఎందుకంటే ఇప్పుడు దాకా భక్తులు వెంకటలక్ష్మి గారు చెక్కులు ఎలఓసీలు వచ్చిన వారి ప్రతి ఇంటికి గడప గడపకి వెళ్ళి వాళ్ళ కుటుంబాన్ని హక్కును చేర్చుకుని చెక్కులు ఇచ్చి దాఖలాలు చూసాం. ఈ రోజు ఒకేసారి 109 చెక్కులు ఒకేసారి రావడం వల్ల ఇది పండుగ వాతావరణం. మనం ఇప్పుడు మొదలు పెడితే పండుగ వరకు వాళ్ళ కష్టాలు నష్టాలు పండుగల ఖర్చులు ఉంటాయనే ఉద్దేశంతో ఇవాళ గాదరాడ తన సొంత స్వగృహంలో వాళ్ళ వెంకటలక్ష్మి గారి చేతుల మీదుగా కూడా ఈ 109 చెక్కుల వితరణ చేయడం జనసేన పార్టీకి చాలా పెద్ద స్వాగతించే విషయంగా భావిస్తున్నాం. ఇవాళ పైన సాక్షాత్తు మా బలరామకృష్ణ గారికి, పైన చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులు, అలాగే డిప్యూటీ మినిస్టర్ అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులు చాలా మెండుగా ఉండడానికి ఇవాళ రాష్ట్రంలో అత్యధిక చెక్కులు వితరణ చేసిన కార్యక్రమంలో భక్తులు బలరామకృష్ణ గారే ముందంజలో ఉన్నారనే రాష్ట్రం మొత్తంలో భక్తులు బలరామకృష్ణ గారు సాధ్యమైంది. ఖచ్చితంగా ఈ కార్యక్రమాలు ఇక్కడ నుంచి ప్రజలకు సేవ మార్గం అనే ఉద్దేశంతో భక్తులు బలరామకృష్ణ గారు ముందుకు పోవడం రేపు జనసేన పార్టీకి ఎంతో బలాన్ని చేకూరుస్తూ ఎన్డీఏ కూటమిని సమానత్వంతో బీజేపీ తెలుగుదేశాన్ని కలుపుకుంటూ కూడా వాళ్ళ ముందుకు పోయినటువంటి భక్తులు బలరామకృష్ణ గారికి ఎన్డీఏ కూటమిలో చాలా బలమైన నాయకుడిగా రాష్ట్రంలో ఇవాళ మొట్టమొదటి స్థానంలో భక్తులు బలరామకృష్ణ గారు ఉన్నారంటే ఎంతో చాలా సందేశంగా ఉంది. ఒక జన సైనికుడిగా నేను కూడా చాలా సంతోషపడుతున్నాను, ఆనందపడుతున్నాను. ఎందుకంటే ఒక కృష్ణ లాంటి వ్యక్తి రాజానగరం నియోజకవర్గానికి దొరకడం రాజానగరం నియోజకవర్గం ప్రజలు చేసుకున్న అదృష్టంగా భావిస్తూ ఈ గెలుపు ఇక్కడ వరకు కాదు, కూటమి ఉన్నంత కాలం కూడా భక్తులు బలరామకృష్ణ గారి ఫ్యామిలీ రాజానగరం నియోజకవర్గంలో మొదటి స్థానంలో ఉంటుంది. పేద ప్రజల్ని వెన్నంటూ ఉండి కష్ట నష్టాల్లో పాలు పంచుకుంటూ అవినీతి లేని రాజకీయాన్ని పేద ప్రజలకి హక్కును చేర్చిన రాజకీయానికి భక్తుల ఫ్యామిలీ ఎప్పుడు కూడా వెనుదండిగా ఉంటుందని కూడా నేను ఒక జన సైనికుడిగా, ఒక శ్రీనివాస్ గా కూడా చాలా సంతోషపరుస్తూ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పుకుంటూ నిజంగా ఈ అవకాశం మా భక్తులు బలరామకృష్ణ గారి ఫ్యామిలీకి ఈ గాదరాడలో ఈ 109 చెక్కులు పంపిణీ కార్యక్రమం జరగడం కూడా చాలా సంతోషంగా భావిస్తూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్.